నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. అవాస్తవాన్ని వాస్తవంగా చూపేందుకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, తాము మండపేట మున్సిపల్ వాటర్ వర్క్ స్థలాన్ని ఆక్రమించామన్న తోట ఆరోపణల్లో వాస్తవం లేదని మున్సిపల్ కాంట్రాక్టర్, మండపేట వినియోగదారుల సంఘం అధ్యక్షులు కట్టుమేను రామకృష్ణ పేర్కొన్నారు. మండపేట శ్రీ కన్యా లాడ్జిలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్సీ తోట తాము మున్సిపల్ స్థలాన్ని ఆక్రమిస్తే ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పట్టించుకోవడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఆరోపణలో ఎంతమాత్రం వాస్తవం లేదని, ఒక కాంట్రాక్టర్గా ఎమ్మెల్యే వేగుళ్ల వ్యక్తిత్వం తనకు తెలుసునని, ఆయన తప్పుని ఎంతమాత్రం సహించరన్నారు. 1985లో మున్సిపాలిటీ నిర్మించిన సరిహద్దు గోడను తాము కట్టామని భ్రమపడి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అవగాహనారాహిత్యంతో సదరు గోడను కూల్చివేశారన్నారు. ఈ విషయాలను తాము సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడం జరిగిందని, ప్రభుత్వం నిర్మించిన సరిహద్దు గోడను అలా కూల్చివేయడం ఎంతవరకు సబమని ప్రశ్నించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించగా 2021 జనవరి 8న చేసిన సర్వే రిపోర్ట్ను సమర్పించాలంటూ మున్సిపాలిటీని కోర్టు ఆదేశించినా ఇప్పటికీ అధికారులు చలనం లేదన్నారు. వాస్తవాలు తెలిసినా తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ఒకవేళ వారి ఆరోపణలు నిజం ఉంటే సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేసినట్లయితే తాజాగా తాను కట్టిన గోడను పడగొట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారం మరలా నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నానని తోటకు సవాల్ విసిరారు. నా పేరు కట్టుమేని రామకృష్ణ. నేను మండపేట మున్సిపాలిటీ కాంట్రాక్టర్ని. మన మండపేట మున్సిపల్ వాటర్ వర్క్స్ లో మా మిల్లు వెనకాల గోడ మేమేదో కట్టేమన్న ఉద్దేశం మీద తోట త్రిమూర్తులు గారు, ఎమ్మెల్సీ గారు 2022లో పడగొట్టారు దాన్ని. కానీ అది మా గోడ కాదు, ఆ మున్సిపాలిటీ గోడ త్రిమూర్తులు గారే పడగొట్టారు. అది ఎందువల్లంటే 1985లో మన మున్సిపాలిటీ 84లో మున్సిపాలిటీ కౌన్సిలరైజేషన్ చేసింది, 85లో టెండర్ పిలిచారు, 85 జూలైలో అది కట్టుబడి కట్టడం పూర్తయింది. దానికి అన్ని కూడా మున్సిపాలిటీ వారు నాకు వివరాలు కూడా ఆర్టీఐ ద్వారా నాకు వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ కాగితాలు ఇవ్వండి దానికి సంబంధించినవి. అయితే మన వీరు ఏం చేశారంటే 2021లో తోట త్రిమూర్తులు గారు సర్వే చేయించారు. ఆ సర్వే చేసినప్పుడు మమ్మల్ని కేకేత్తం కానీ ఏమీ చేయలేదండి. కేకేయకుండా ఆయన సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో ఏమీ దొరకలా. మేము ఆక్రమించుకున్నట్టు కానీ ఏమీ దొరకకపోతే ఆ సర్వేని నువ్వు సర్వే రిపోర్టు ఆక్రమించినట్టుగా ఇమ్మనమని అంటే ఆయన ఒప్పుకోలేదు. అలాగెత్తం కుదరదండి, మా ఉద్యోగం పోవద్దని చెప్పేసి 8/1/2021ని మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తాం జరిగిందండి. అది ఎవరికి కమిషనర్ గారికి తోట త్రిమూర్తులు గారు కూడా ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. అయితే తోట త్రిమూర్తులు గారు కూడా ప్రతి మీటింగుల్లోనే నేను సర్వే చేయించాను, నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది, కమిషనర్ గారి దగ్గర కూడా సర్వే రిపోర్ట్ ఉంది, దాని ప్రకారం నేను బాగా పట్టగొట్టించాను అంటున్నారండి. కానీ అది అవాస్తవం. 2022లో మున్సిపాలిటీ వాళ్ళు గోడ పట్టుకొట్టిస్తే మాత్రం కరెక్టే, అది మున్సిపాలిటీ కూడా, అది మాది కాదు. తదుపరి మేము ఏం చేసామంటే దాని యువతల 6 అంగుళాలు వదిలేసుకుని మేము గోడ కట్టడం జరిగింది. ఆ గోడ కట్టిన తర్వాత నేను పడగొట్టిన గోడ మళ్ళీ తిరిగి కట్టేశారు అనే ఉద్దేశం మీద పదే కౌన్సిల్లో ప్రస్తావించడం జరిగింది ఎమ్మెల్సీ గారు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే 85లో సర్వే చేసి గోడ కట్టడం జరిగింది. ఇవాళ 40 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు వీరు వచ్చి రామచంద్రపురం నుంచి నిన్నగాక మొన్న వచ్చారు. రామచంద్రపురం నుంచి ఆయన ఏం తెలుస్తుందండి, తెలియక ఆయన ఏంటంటే నాదన్న ఉద్దేశం మీద పడగొట్టించడం జరిగింది. దీని మీద నేను పడగొట్టేసిన తర్వాత మా గోడ కూడా పడగొట్టేస్తారన్న ఉద్దేశం మీద మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమని ఇచ్చిందంటే 2 వారాల్లో వారికి 2021 రిపోర్ట్ సర్వే రిపోర్ట్ అప్పచెప్పండి, తర్వాత మళ్ళీ 2 వారాలకి వారి దగ్గర నుంచి అబ్జెక్షన్లో ఏమొచ్చినాయో అయ్యి 8 వారాల్లో మీరు ఫుల్ఫిల్ చేసి ఆర్డర్ ఇవ్వండి అని ఇచ్చారండి. ఇప్పుడు వరకు నాకు 2021 సర్వే రిపోర్ట్ నా దగ్గరికి ఇవ్వలేదండి ఇప్పటికి. అందువల్ల నేను దానికి సమాధానం ఇవ్వవలసిన లేకపోయింది. అది ఏది నాకు 21 ఇవ్వలేదు కాబట్టి కోర్టు ద్వారా నేను సమాధానం ఇవ్వాల. నాకు 21 ఇవ్వండి, నేను ఇచ్చిన వెంటనే 2 వారాలకి ఇస్తాననేసి నేను సమాధానం రాస్తున్నాను. ఇప్పుడు వరకు ఇవాళకి కూడా ఇవ్వలేదు. మన తోట త్రిమూర్తులు గారు పదే రిపోర్టు ఉంది, నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉందని చెప్తున్నారు. ఆ 8/1/2021 సర్వే రిపోర్ట్ ఇచ్చి నా దగ్గర నుంచి అబ్జెక్షన్ తీసుకోమనంటే నాకేం అభ్యంతరం లేదు. సో ఇంకో మాట, ఎందుకంటే ఇప్పుడు సర్వే పెట్టినా నాకు అభ్యంతరం లేదు, కానీ రూల్ ప్రకారం సర్వే చేయించండి. మొత్తం సర్వే చేయించి నేను ఆక్రమించినట్టు తెలిస్తే నేనే గోడ తీసేసి అప్పచెప్పగలను, అది మాత్రం ఖాయం. అందువల్ల పదే తోట త్రిమూర్తులు గారు అంటున్నారు కాబట్టి అది సర్వే రిపోర్టు ఇమ్మనమనండి 8/1/2021.
నేను రెడీ. నేను ఈ రోజుకే నేను రెడీ చెప్తున్నాను.